పాక్ ఆక్రమిత కశ్మీర్ కాస్త ఇండియన్ ఓన్డ్ కశ్మీర్ గా మారిపోనుందా? ఆక్రమిత కశ్మీర్ ను మన దేశం వశం చేసుకుంటుందా? మూడో కంటికి తెలియకుండా ఆపరేషన్ పూర్తి చేస్తుందా? ఇంత జరుగుతున్నా కేంద్రం ఎందుకు గుమ్మనంగా ఉంది? అసలు మోదీ వ్యూహం ఏంటి? అదేదో సినిమాలో చెప్పినట్టు మనం ఎంత సైలెంట్ గా ఉంటే మర్డర్ అంత వైలెంట్ గా ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో భారత్ అలాగే ప్రవర్తిస్తోంది. దాయిద దేశం ఎంత కవ్విస్తున్నా భారత్ చాలా సైలెంట్ గా ఉంది. దీంతో పాకిస్తాన్ మరింతగా భయపడుతోంది. ఇవాళ దాడి చేస్తారు, రేపు దాడి చేస్తారంటూ భయంతో వణికిపోతోంది. పాక్కి ఇదే చివరి అవకాశం. ఇక ఉపేక్షించేది లేదంటోంది భారత్. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి ఇండియా. $5 ట్రిలియన్ ఎకానమీగా ఎదుగుతోంది. దీనికి ఎక్కడా ఇబ్బంది లేకుండా పాకిస్తాన్ దెబ్బతీయాలనుకుంటోంది భారత్. త్వరలో అమర్నాథ్ యాత్ర, చార్ధామ్ యాత్ర, మానస సరోవర్ యాత్ర ప్రారంభం కాబోతున్నాయి. వీటికి ఆటంకం కలిగించకుండా పాకిస్తాన్ పనిపట్టాలనుకుంటోంది కేంద్రం. పీఓకేపై ఆధిపత్యం దిశగా భారత్ చర్యలు తీసుకోనుంది. పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి స్పందనగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భారత సాయుధ దళాల ప్రాధాన్యతను, సామర్థ్యాన్ని నమ్ముతూ వారికి ఉగ్రవాదంపై చర్యలు తీసుకునే పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. మెల్లగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను వశం చేసుకుని కొన్నాళ్ల తర్వాత దాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇండియన్ ఆర్మీ దాడి చేస్తుందన్న ఉద్దేశంతో టెర్రర్ లాంచింగ్ ప్యాడ్స్ ను ఖాళీ చేయించింది. ఉగ్రవాదులను సైనిక బంకర్లలో దాచిపెట్టింది. ఇప్పుడు దాడి చేసిన పెద్దగా ఉపయోగం లేదు. అందుకే ఏ స్థావరాల్లో ఎక్కడ ఎంతమంది ఉగ్రవాదులున్నారో ముందుగా గుర్తిస్తోంది. లక్ష్యాలను ఎంచుకున్నాక లాంగ్ రేంజ్ సర్జికల్, డ్రోన్, ఎయిర్ స్ట్రైక్ లో ఏది చేపట్టాలో నిర్ణయించుకుంటారు. తర్వాత ఎప్పుడు దాడి చేయాలో నిర్ణయిస్తారు. ముందుగా నియంత్రణ రేఖ సమీపంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై చిన్నపాటి కౌంటర్ స్ట్రైక్లు చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయ సమాజం ఇలాంటి వాటికి స్పందించదు, కానీ ఫలితాలు మాత్రం వెంటనే వస్తాయి. కొన్ని రోజుల తర్వాత పాకిస్తాన్ లోపల, ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని శిక్షణ శిబిరాలు, కమాండ్ కేంద్రాలపై గూఢాచార్యం ఆధారంగా ప్రణాళికాబద్ధమైన దాడులు చేసే అవకాశం ఉంది. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ ఈ విధానానికి ఉదాహరణ. ఆ తర్వాత ఉగ్రవాద సంస్థలు నియంత్రణ రేఖకు దూరంగా ఉన్న శిక్షణ స్థావరాలను టార్గెట్ చేస్తారు. పాక్ కమ్యూనికేషన్ వ్యవస్థను నాశనం చేస్తారు. The current Pahalgam incident suggests that China doesn't like the Indian preparation. So China wants to confine India to the South Asia box, and the Pahalgam incident suggests there is a grand plan that China and Pakistan are actually hatching. అటు కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భారత ప్రభుత్వానికి సూచించారు బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్. అదొక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం అన్నారు. ఉగ్రవాదులను శిక్షించడానికి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే భారత్ కఠినంగా జవాబివ్వాలన్నారు. పీఓకే ఎప్పటికీ భారత్దేనని అభిప్రాయపడ్డారు. I hope the government of India really takes a very stern response to it and makes it quite clear that if this goes on, India will have to take over Pakistan occupied Kashmir. I think that's the only way to. This is okay. I can say that I'm not a politician in India. I think the only way to solve the Kashmir problem now is for India to go and take it over. We have the accession letter of the king, so it belongs to us, and it was a UN nonsense which has made it divided to two things. Now the time has come to say, back at the UN, we are going to go in there and take it over. పాకిస్తాన్ సోషల్ మీడియాను ఇప్పటికే భారత్ లో కంట్రోల్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అక్కడి వారిని ఫాలో అయ్యేవారు ఇక్కడ ఉన్నారు. అలాంటి వారికి సమాచారం లేకుండా ఆగిపోయింది. ముందు తప్పుడు సమాచార వ్యవస్థను కంట్రోల్ చేస్తే అనుకున్న పని చేయొచ్చని భావిస్తోంది కేంద్రం. మొత్తానికి మోదీ ఈ టర్మ్ లోనే పీఓకేని ఇండియన్ ఓన్డ్ కాశ్మీర్ గా మార్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే నరేంద్ర మోదీ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.